బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హస్తినాలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. అనంతరం కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అమిత్ షాతో సమావేశం కానున్నారు. మరోవైపు మిర్చి రైతుల ఇబ్బందులను వివరించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసే అవకాశాలు ఉన్నాయి. మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ నిన్న మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు చంద్రబాబు. హస్తినాలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. అనంతరం కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అమిత్ షాతో సమావేశం కానున్నారు. మరోవైపు మిర్చి రైతుల ఇబ్బందులను వివరించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసే అవకాశాలున్నాయి. మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ నిన్న మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు చంద్రబాబు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, మరి హస్తినాలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన అనంతరం కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో కొంత బిజీగా గడుపుతున్నారు. అయితే ఢిల్లీ సీఎం గా గుప్తా ప్రమాణ స్వీకారానికి హాజరైన అనంతరం ఈ రోజు దానికి సంబంధించి ముఖ్యంగా హాజరవుతారు. అనంతరం దీనికి సంబంధించి అంటే ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు కూడా కలిసేందుకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారని. అయితే ఈ రోజు ఉదయం 9:30 గంటలకు కేంద్ర జలశక్తి సిఆర్ పాటిల్తో చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి జలశక్తి మంత్రికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా పోలవరం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పోలవరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు విడుదల అంశం పైన చర్చ జరిగింది. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు సంబంధించి 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని చేయాలంటూ కూడా కోరిన పరిస్థితి ఉంది. అనంతరం హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా సీఎం భేటీ కానున్నట్లు కూడా కొంత పార్టీ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులు ఆర్థిక సాయంపై ఇచ్చినట్టు కూడా కొంత సమాచారం అందుతుంది. ఇక మధ్యాహ్నం 3:30 గంటలకి కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా మిర్చి రైతుల సమస్యలపైన చర్చ జరగనుంది. ఇటీవల మిర్చి ధర భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని సీఎం అటు కేంద్ర సాయం కోరినట్టు కూడా కొంత సమాచారం ఉంటుంది. ఇక ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీ ఎన్డీఏ నేతల సమక్షంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఎన్డీఏ నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా హాజరయ్యి దీంతో పాటు ఆ ప్రమాణ స్వీకారం అయిన అనంతరం రాత్రికి తిరిగి సీఎం చంద్రబాబు అమరావతి చేరుకోనున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.